డిస్జాయింట్ సెట్స్ చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే ఏంటో చూసేయండి. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ చూడండి. లెట్ ఏ అండ్ బి ఆర్ టూ సెట్స్. ఏ అండ్ బి అని టూ సెట్స్ తీసుకుంటే ద డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ రిటర్న్ యాజ్ ఏ మైనస్ బి. ఆ రెండిటి యొక్క డిఫరెన్స్ ఏ మైనస్ బి కింద చూపిస్తాము. ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ విచ్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలోకి చెందవు, ఏలోనే ఉంటాయి, అవి బీకి చెందవు. డస్ నాట్ బిలాంగ్స్ టు బి. దస్ ఏ మైనస్ బి దానిలో రాశారు ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ వేర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఎక్స్ అనే ఎలిమెంట్ తీసుకుంటే అందులో ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలోనే ఉంటాయి, బీకి చెందవు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సిమిలర్లీ ద డిఫరెన్స్ బి మైనస్ ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ ఆఫ్ బి విచ్ డు నాట్ బిలాంగ్స్ టు ఏ. ఇక్కడ కూడా అంతే. బి మైనస్ ఏ అంటే ఏం లేదండి, ఆల్ దోస్ ఎలిమెంట్స్ ఆఫ్ బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో ఉండవు అని అన్నారు. దట్ ఈస్ ఎలా చూపిస్తున్నారు చూడండి. బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ వేర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. బి మైనస్ ఏ అంటే ఏం లేదండి, వేరియబుల్స్ అన్నీ కూడా ఎలిమెంట్స్ అన్నీ కూడా బీకే చెందుతాయి, ఏకి చెందవు అని చెప్పేసి చెప్తున్నారు. ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏకి చెందవు. ఎగ్జాంపుల్ చూడండి. కన్సిడర్ ద సెట్స్ ఏ ఈక్వల్స్ టు 1, 2, 3 అండ్ b ఈక్వల్స్ టు 3, 4, 5. దెన్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 1, 2 అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటాం ఏ మైనస్ బికి. బి మైనస్ ఏ చూడండి 4, 5 అంటే బీలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటాం కదండి. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ డెఫినిషన్ అది. థ్యాంక్ యూ. ఫాలో, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.